వచ్చేది. గడ్డి మోపు వస్తే ఆ పక్కన ఎక్కడ పడేస్తే బాబయ్య గారు పోయి ఇంత గడ్డి తీసుకొని ఆ బర్రెకేస్తారు. మరి మేమంతా అక్కడ ఉన్నాం, మరి మాతో ఎవరితో చెప్పుకోదు అస్సలు. సొంతం కొంతమంది మన మహానుభావులు ఉంటారు, ఆ ముఖాలు కడుక్కొని ట్యాప్లు పూర్తిగా బంద్ చేయరు, సగం బంద్ చేసి వచ్చేస్తారు, నీళ్ళు పోతూనే ఉంటాయి. వారు చిన్నగా పోయి వారు బంద్ చేసి మళ్ళీ లైట్లు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, మనకి అలవాటు లేదు కానీ నడుస్తూనే ఉంటుంది ఫ్యాను. వారు అట్లా కాదు, అవసరం లేనప్పుడు పోయి టక్కన బంద్ చేసి ఎన్ని నేర్చుకోవాలి వారి దగ్గర సింప్లిసిటీ. మనకి దొరకరు అట్లా ఉంటుంది నేర్చుకోవటానికి. మనము ఇండియాలో అతిథి దేవోభవ అని వింటూనే ఉంటాము, కానీ దీన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు బాబూజీ గారు బెటర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాబూజీ గారు అతిథుల్ని ఎంత బాగా చూసుకునేవాళ్ళు. ఆయన ఒక మాటలో చెప్పారు, ఇంటి అళ్ళని కూడా మనం అలా చూసుకోము, అంత బాగా చూసుకునేవాళ్ళు అంటున్నారు. అంత తక్కువ ఇన్కంలోనే ఆ ఓల్డ్ ఏజ్లోనే కూడా బాబూజీ మన అభ్యాసులు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్తే అంత కేర్ చూసుకునేవాళ్ళు. మనము అది ఇంప్లిమెంట్ చేయాలి. మన ఇంటికి ఎవరైనా అభ్యాస్ చేసి వస్తే కూడా అలా మాస్టర్ గారే మన ఇంటికి వచ్చారనేలాగా వాళ్ళని రిసీవ్ చేసుకొని ట్రీట్ చేయాలి. బాబూజీ గారు మనకి నేర్పించిన ఆ సంప్రదాయాన్ని, మంచి సంప్రదాయాన్ని మనము ఇంకా పోషించాలి, పంచాలి, పెంచాలి. థ్యాంక్ యూ ఆల్.